అందరికీ నమస్కారం. భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగంలో 21వ శ్లోకం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్రయం త్యజేత్. ప్రతి మానవునిలో 3 వికారాలున్నాయి. అవే కోపము, కోరికలు, లోభము. ముందు కోరిక కలుగుతుంది. అది తీరకపోతే కోపం వస్తుంది. కోరిక తీరితే తీరిన కోరికతో కలిగిన లాభం మరొకరికి చెందకూడదు అనే లోభం కలుగుతుంది. ఈ 3 వికారాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. ఈ 3 వికారాలు మానవుని నరకానికి ద్వారాల వంటివి. ఇక్కడ నరకం అంటే దుఃఖము, తీరని వేదన, బాధ. నరకం చూపిస్తున్నావురా బాబు అనడం మనం వింటూనే ఉంటాము. వివిధ రకములైన దుఃఖములకు, బాధలకు, వేదనలకు మూలం ఈ కోరికలు, కోపము, లోభము. ఈ 3ంటిని మనం కంట్రోల్ చేసుకోగలిగితే కష్టాలు, దుఃఖాల బారిన పడకుండా సుఖంగా ప్రశాంత జీవనం గడపవచ్చు. అటువంటి వారికి భూలోకమే స్వర్గం అవుతుంది. దానినే భూతల స్వర్గం అని అంటారు. సుఖం సులభంగా దొరకాలంటే ఇంతకంటే మరొక మార్గం లేదు. అలా కాకుండా ఎప్పుడు కోరికలతో, కోపంతో, లోభంతో సతమతమయ్యే వాడికి నిత్యం నరకం కనపడుతుంది. భూలోక నరకం అంటే ఇదేనేమో, కాబట్టి స్వర్గ నరకాలు ఇక్కడే ఉన్నాయి అని అనుకుంటే కామ, క్రోధ, లోభాలు అనే నరక ద్వారాలు శాశ్వతంగా మూసివేసి సత్వగుణము అనే స్వర్గ ద్వారాన్ని తెరిచిపెట్టుకోవడం అందరి మానవుల కర్తవ్యం. కాబట్టి మా బతుకులు ఇంతే, మేము బాగుపడము, ఏనాడు చేసిన పాపమో ఈనాడు అనుభవిస్తున్నాము అనుకుంటూ బాధపడే కంటే మనలో ఉన్న కామ, క్రోధ, లోభములు అనే దుర్గుణాలను వదిలిపెడితే సుఖం దానంతట అదే అత్యంత సులభంగా మనల్ని వరిస్తుంది. ఇది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన విషయం. మనకు స్వర్గ సుఖాలు కావాలో, నరక ద్వారాలు తెరవాలో మన చేతిలో ఉంది అంటున్నాడు పరమాత్మ.